కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఇంత సమయము జాగ్రత్తగా ధ్యానిద్దాం, శ్రద్ధగా దేవుని మాటలు వినటానికి ప్రయాసపడదాం. కుడి వచ్చిన మీ అందరికి ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సేవలో మనము దేవుని పనిలో దినదినము అభివృద్ధి చెందాలనేది దేవుని యొక్క ఆలోచన. అది అభివృద్ధి చెందినప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఏ పనైనా మీరు ప్రారంభించినప్పుడు మొదట కొంచెమే గాని తుదకు ఏమవుతుందంట, వృద్ధి చెందుతారు. అప్పుడప్పుడు సహోదరులు కూడా పాట పాడతారు, మొదట నీ స్థితి కొంచెముగా ఉన్నను తుదకది వృద్ధి చెందును. ఎలా ఎప్పుడు అది వృద్ధి చెందుద్ది, ఏ విధముగా మనం అనుకున్నది మనము సాధించగలం, ఏ విధముగా మనము అనుకున్న దానిని పొందుకొనగలమో ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా మంది కొన్ని అనుకుంటారు కానీ వాటిని పొందుకోలేకపోతారు. చాలా మంది కొన్ని ఆలోచనలు ఉంటాయి కానీ అవి అనుసరించకపోవటం వలన వాటి వలన వాళ్ళకు ప్రయోజనము లేకుండా పోతుంది. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి గురించి కొద్ది మాటలు తెలియచేసి జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఒక మాట చెప్తాను, బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త జాగ్రత్తగా కొంత సమయం ఉందా. లూకా సువార్త 18వ అధ్యాయము 42వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొందెనని దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించను. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రము చేసిరి. ఇక్కడ జరిగినటువంటి సందర్భం మనకు అవసరం. ఏం జరిగిందంటే, ఒక వ్యక్తికి ఒక కార్యం జరిగినప్పుడు ఆ వ్యక్తికి జరిగిన కార్యమును బట్టి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవరిని మహిమపరుస్తున్నారంట, దేవుని మహిమపరుస్తారు. అంటే ఈ వ్యక్తికి ఆ కార్యము ఎందుకు జరిగింది, అసలు జరగటానికి గల కారణం ఏందో మనం ఈరోజు జాగ్రత్తగా ఆలోచిద్దాం, చాలా జాగ్రత్తగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భము చాలా ప్రాముఖ్యమైనది. ఎలాంటి సందర్భం అంటది, యేసు ప్రభు వారు యెరికో పట్టణముకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షము అడుగు కొనుక్కుంచుండెను. బాగా వినండి, యేసు ప్రభు వారు యెరికో పట్టణానికి సమీపిస్తున్నాడు. యెరికో పట్టణానికి సమీపించడం అంటే దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలోనికి వస్తున్నప్పుడు త్రోవ పక్కన ఎవరు కూర్చున్నాడంట, ఒక గ్రుడ్డివాడు కూర్చున్నాడు. బాగా వినండి, పోయినసారి నేను ఈస్టర్ పండుగ రోజు వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఒక వాక్యం చెప్పాను. మీకు గుర్తుందో లేదు, ఎవరికైనా గుర్తుందక్క? 2 వారాలు దాటింది, ఏం గుర్తుంటది? ఎవరికైనా అవగాహన ఉన్న ఒక్కరికైనా గుర్తుందా? పేతురు యోహాను కుంటివానికి స్వస్థత. వాడు కూడా ఎక్కడ కూర్చున్నాడు ఆ రోజు? దేవాలయం దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు. ఈ రోజు కూడా ఒకడు, అతడేమో కుంటివాడు, ఇతడేమో గుడ్డివాడు. కాబట్టి బాగా గమనించి ఆలోచిస్తే యేసు ప్రభు వారు యెరికో పట్టణమునకు సమీపించుచున్నప్పుడు త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఒక వ్యక్తి భిక్షం అడుక్కుంటున్నారు. కుంటి వాళ్ళు గాని గుడ్డి వాళ్ళు గాని
ఇంకా మనం బాగా ఆలోచిస్తే ముసలి వాళ్ళు కానీ ఎందుకు అడుక్కుంటారు? ఎందుకమ్మా? ఏ పని చేయలేరు కనుక, అంతే కదమ్మా, ఏ పని చేయలేరు కనుక. ఇప్పుడు అడుక్కునేటువంటి వీళ్ళకు ఏముండకూడదు? సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే అడుక్కుంటారా? ఏందో ఎలా మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు మనకు అదే సబ్జెక్టు. సిగ్గుపడితే అడుక్కుంటారమ్మా? సిగ్గుపడకూడదు. ఎందుకంటే వాడు దేనికి అడుగుతున్నాడు? పొట్ట కోసం, అంతే కదక్క. కోటి విద్యలు కూటి కొరకు. మీరు ఉదయం పోయి సాయంకాలం దాకా మిరగాయల కోసి వచ్చిన, ఇంకొకరు ఉదయం పోయి సాయంకాలం దాకా పొగాకు పని చేసి వచ్చిన, మరి ఒకళ్ళు ఉదయం పోయి సాయంకాలం దాకా ఉద్యోగానికి వెళ్ళొచ్చిన, బేల్దారి పని చేసిన, దేనికోసము? కోటి కోసమే. కానీ పనులు వేరు, కానీ ఆ వచ్చేటువంటి జీతం మాత్రం అందరికీ ఒకటే. ఒకరికి ఏమైనా కాగితాలు ఇచ్చి ఇంకొకరికి ఏమైనా డబ్బులు ఇస్తారా? అందరికి ఇచ్చేది డబ్బులే. కానీ పనులైతే వేరు. నీ పని వేరు, నీ పని వేరు, నీ పని వేరు, నీ పని వేరు. కానీ నువ్వు తీసుకునేటువంటి జీతం మాత్రము డబ్బులు. ఈరోజు చాలా మంది బ్రతుకులు కూడా ఇలాంటివే. అవసరాలైతే వేరు, కానీ ఇచ్చేటువంటి దేవుని యొక్క వరం మాత్రం ఒకటే. అవసరాలు లేదు. ఒకరికేమో ఎలాంటి అవసరం ఉంటుంది? కళ్ళు లేనటువంటి అవసరం ఒకడికి, ఒకడికేమో కాళ్ళు లేవని అవసరము, మరొకరికేమో జ్వరం వచ్చిందని అవసరము, మరొకరికేమో ఇంట్లో వాళ్ళు మాటనట్లేదని అవసరం. ప్రతిదీ ఒక అవసరమే, కానీ దేవుడిచ్చేది మాత్రము వరము ఒక్కటే. అదే నీకు సంతోషాన్ని ఇచ్చేది. కాబట్టి గుడ్డివాడైనా, కుంటివాడైనా, ముసలివాడైనా, పేదవాడైనా అడుక్కునేటప్పుడు వాడికి ఏముండకూడదమ్మా? సిగ్గు ఉండకూడదు. అర్థమవుతుందా? సిగ్గు అనేది ఉన్నాడు అడుక్కోవటానికి ఉపయోగపడడు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారు యెరికో పట్టణమును సమీపించుచున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యెరికో పట్టణం దగ్గరికి రాగానే త్రోవ పక్కన ఒక గుడ్డివాడు కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఇప్పుడు భిక్షం అడుక్కునేవాడు తన దృష్టి అంతా దేని మీద ఉంచాలమ్మా? వచ్చే పోయే మనుషుల మీద ఉంచాలి, అంతే కదా. మీరు పనికి పోయినప్పుడు మీ దృష్టి అంతా ఎవరి మీద ఉంటది? పని మీద ఉంటది. పని మీద కాకుండా వేరే వాటి మీద ఉంటే పని జరుగుద్ది అక్క. దృష్టి అంతా దాని మీద ఉండాలి. ఇప్పుడు వీడి దృష్టి అంతా కూడా త్రోవలో నుంచి ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు, ఎంతమంది వస్తున్నారని ఇదే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన మనం చూద్దాం. జన సమూహమును దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని, అంటే జనం మనిషి దాటిపోయేది వేరు, గుంపు దాటిపోయేది వేరు. అర్థమవుతుందా? ఒక్క మనిషి పోతుంటే శబ్దం ఎలా ఉంటదమ్మా? చిన్నగా వస్తుంది. అదే జన సమూహం అంటే గుంపు దాటిపోతుంది అనగానే వీడికి అర్థమైంది, ఏంది ఇంతమంది జనం పోతున్నారు, ఏమి జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? చూసి అడుగుతున్నాడా? విని. మీరు బాగా గమనించి ఆలోచించండి. మీకు ఇక్కడే అనుకుంటాను ఒకసారి చెప్పింది. మనిషికి దేవుడు ఏదైనా ఒక అవయవం తగ్గిస్తే వాడికి ఏమిస్తాడంట? తెలివి ఎక్కువ ఇస్తాడు. వీడికి కళ్ళు లేకపోతేమి వినేటువంటి శక్తి ఉన్నది. వినిన దాన్ని బట్టి ఎక్కువ మంది నడిచిపోతున్నారని గ్రహించాడు. చాలా మంది నడిచిపోతున్నారని గ్రహించాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో జన సమూహమును దాటిపోవచ్చున్నారు అని వారు అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని. ఏందయ్యా ఇంతమంది జనాలు కుప్పలుగా ఎక్కువ మంది గుంపులుగా పోతున్నారు, ఏమన్నా జరుగుతుందా ఇక్కడ అని అడుగుతున్నాడు. అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది? నజరేయుడైన యేసు ఈ మార్గమున పోవుచున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు పోతే వానికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏనండి జాగ్రత్త. యేసు ప్రభువారు వెళుతుంటే ఇప్పుడు వాడికి ఏమైనా ఉపయోగం ఉందా?
వాడు చుట్టుపక్కల యేసు ప్రభు గురించి ఏమన్నాడు? ఈయన రోగులను స్వస్థపరిచాడు, గుడ్డి వాళ్ళకు చూపునిచ్చాడు, కుంటి వాళ్ళకు నడకనిచ్చాడు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళను బాగు చేశాడు, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించి వారి ఇబ్బందుల్లో నుంచి వారు విడిపించాడు, వారికి అనేకమైన చేశాడని విన్నాడు. వినినప్పుడు ఇప్పుడు యేసు ప్రభు ఆ మార్గాన పోతుంటే వాడు ఏం చేయాలి? నాకెందుకు అనుకోవాలా? అవకాశం వచ్చేది ఒక్కసారి. అమ్మా, అప్పుడప్పుడు పెద్దలు చెప్తారు చూడండి, ధనలక్ష్మి తలుపు తట్టేది ఒకేసారి అంటారు. దేవుడు అవకాశం ఇచ్చేది ఒకసారి కాదు, 100 సార్లు ఇస్తున్నాడు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎవరికి? గుడ్డివాడికి అవకాశం వచ్చిన వెంటనే ఈడేమంటున్నారు చూడండి, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయుచుండెను. ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించము అంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఏమి చేస్తున్నాడు? ఈడు కూర్చున్నది ఇక్కడ, అది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాడు దారి పెట్టి, ఇది దారిలో నుంచి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అన్ని దాటిపోతున్నాడు. మీరు అప్పుడప్పుడు పాట పాడతారు కదా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. అంటే పాట ఎందుకు పాడుతున్నారంటే ఇదే పాట ఏదో కాదు, ఈ వాక్యమే ఆ పాట. అంటే దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నువ్వు పోయావా ఇక నన్ను ఎవరు కరుణిస్తాడు? నువ్వు దాటిపోవద్దని ఇప్పుడు ఏమంటున్నాడు? కేకలు వేస్తున్నాడు. ఇప్పుడు మీరు ప్రార్థన చేయాలంటే చాలా మందికి సిగ్గు. ఎందుకు? ఎందుకు చెప్పండి, జాగ్రత్త మీరు చెప్పండి. ఎందుకమ్మా సిగ్గు? రాకనా? అడగటం రాదమ్మా. ఇప్పుడు ఉదాహరణకు పనికి పోయారక్క మీరు, అంతే కదక్క, డబ్బులు అడగటం రాదా? ఇంటికి పోయి అడుగుతావుగా, ఏదైనా అడుగుతావుగా, నీ అవసరం ఉందిగా. ఏమంటావు? అయ్యా ఇదిగో ఒకవేళ పనికి పోకుండా ఎవరైనా పెద్ద రైతు దగ్గర పోయి, అయ్యా నాకు అవసరం ఉందయ్యా, నువ్వేమైనా చెయ్యి, నా తల తాకట్టని పెట్టి నాకు డబ్బులు కావాలి. చేత కాదు అడగటం, చేతవు అడగటం చేతవు, మరి ఎందుకు అడగలేకపోతున్నా? అడిగితే ఏమైనా అనుకుంటారేమో. ఎందుకు అనుకుంటారు? అవసరమైతే ఎవరేమనుకుంటారు అనుకోము, అవసరం అట్టాడితే ఎవరైనా ఏమని అనుకుంటారమ్మా? ఇప్పుడు నాకు అవసరం ఉంది ఒక 5,000, ఇప్పుడు అక్క దగ్గరికి వచ్చాను, అక్క నాకు 5,000 కావాలని అనుకోండి, అయ్యా నాకు ఆడిందంటే నీకు దండం పెడతాను, నాకు 5,000 ఇవ్వమంట. ఎందుకు? నన్ను మొక్కడు పట్టుకొని జైలు వేస్తాడేమో. నా పరిస్థితి అలాంటిది. నీ అవసరము నిన్ను ఏదైనా అడగటానికి తయారు చేస్తుంది. ఇప్పుడు నీకు అవసరం లేదు. ఇప్పుడు ఈ గుడ్డివాడికి అవసరం ఏంటిది? చూపు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎవడు నాకు చూపునివ్వలేడు, ఈయన తప్ప. ఇప్పుడు ఈయన నన్ను దాటిపోయాడు అనుకో, ఇక నాకు అవకాశం ఉంటుందా? ఇప్పుడే ఆయన నా దగ్గరకు వచ్చాడు, ఈ రోజు నా ముందున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటున్నారంట? అరవద్దు అంటున్నారు. ఆయన అరిస్తే వీళ్ళకేమి అక్క? ఆడరిస్తే వీళ్ళకేమి? ఇప్పుడు మీరు అరిస్తే వాడికేమి? ఏమవుద్దమ్మా? ఇప్పుడు నువ్వు అరుస్తావు, నువ్వు అరిస్తే నాకేమో ఇబ్బందా? నీ అవసరం అలాంటిది. నీ అవసరాన్ని బట్టి నువ్వు అరుస్తున్నావు, దానికి ఊరాను అన్నాల్సిన పని. ఎందుకంటే నా బాధ నేను ఎవరితో చెప్పుకుంటాను? హాస్పిటల్లో పోయినప్పుడు కడుపులో నొప్పి వచ్చినప్పుడు కేకలేస్తాడు, డాక్టర్ని తొందరగా రమ్మను, డాక్టర్ని తొందరగా రమ్మని కేకలేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నాడు, నోరు మూసుకో, ఏం అరుస్తావంటే పద్ధతేనది? నోరు మూసుకోమంటే పద్ధతేనా? వాడి అవసరం అది, వాడికి అవసరం వచ్చింది. ఇప్పుడు తల్లి దగ్గర ఉన్నటువంటి పిల్లవాడు ఉన్నాడు, తల్లి దగ్గర పాలు తాగాలని పెద్దగా అరుస్తుంటాడే, నోరు మూసుకోమంటే ఊరుకుంటాడా? వాడు ఆకలి తీరాలి. వాడు ఆకలి తీర్చాలంటే వాడు ఎవరేం చెప్పినా వినకుండా అడగాలి. ఈరోజు మనం అడగటానికి భయపడుతున్నాం. మరి ఎవరు ఇస్తారు? అడగటానికి భయపడుతారా? చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొన్ని ఏమంటున్నారు? నోరు మూసుకో అంటున్నారంట. కానీ నోరు మూసుకుండా
ఇప్పుడు నిన్ను ఒక నోరు మూసుకోమంటే నోరు మూసుకుంటావా, నోరు మూసుకోవా? చెప్పమ్మా. నోరు మూసుకోమంటే నోరు మూసుకుంటావా? మనకెందుకులయ్యా? మరి మనకెందుకు అనుకుంటే నీ అవసరం ఎలా తీరాలి నాకు అర్థం కాలా. నీకు అవసరం వచ్చింది, లోకంలో ఎవరికి రాల అవసరం నీకే వచ్చింది. నీ అవసరం నువ్వు అడిగి మరీ తీర్చుకోవాలి. నేను అడుగుతుంటే ఒకళ్ళకి ఇబ్బంది కూడా నువ్వు అడిగేది. నీ బాధ నీది అంతే, నీ బాధ నీది. ఇప్పుడు జామ పండ్లు అమ్ముకునేవాడు ఉన్నాడక్క. ఏం చేస్తున్నారు? ఇంతకు ముందు బుట్ట నెత్తిని పెట్టుకొని జామకాయలు 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 అని అరుస్తూ ఉంటాయి. అరవకుండా అమ్ముకోమంటే ఎట్టాడు చెప్పండి? నెత్తిని పెట్టుకొని తిరుగుతుంటే ఏమంటారు? పిలిచి ఏందయ్యా అంటే జామకాయలు అంటే అరవకపోతే ఊరికి తెలుస్తుంది, గట్టి కేకయ్యా తెలుస్తుంది అంటారు. అంటే అడగాలి, వాడి అవసరం కోసం వాడు ఏం చేయాలి? అడగాలి. ఇప్పుడు మనకు కూడా దేవుడితో ఏముంది? అవసరం ఉంది. నీ అవసరం నీకు తెలుసు, కానీ నువ్వు అడగటానికి భయపడుతున్నావు గనక నీకు జరగటం లేదు. ఎవరేమనుకుంటారు? ఇప్పుడు గుడ్డివాడు అడుగుతున్నాడు, కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా దావీదు కుమారుడా దావీదు కుమారుడు అంటున్నాడు. చుట్టుపక్కల వాళ్ళకి ఏమనిపించిందమ్మా? ఇబ్బందిగా ఉంది. అరవగాకు ఊరకుండమంటాడు. ఏమంటున్నారమ్మా? ఊరకుండమని ముందర నడుచుతున్న వారు వాడిని గట్టిగా గద్దించిరి, గాని వాడు ఎక్కువగా కేకలేస్తున్నారంట. వాడు వద్దనే కొంది వీళ్ళు ఎక్కువ చేస్తున్నారంట. ఇప్పుడు ఎట్లుంటే చెప్ప, ఎట్లుంటదమ్మా? ఊరకుండా నోరు మూసుకో, లేకపోతే నీ ఇష్టం చంపేస్తామంటే మీరు చంపినా పర్లేదు, నేనైతే అరుస్తాను అంటున్నాను. అరవటం అంటే ఏదో అరవటం కాదు, నా అవసరం నాది నజరేయుడైన యేసు ప్రభుకి వినపడేలాగా నేను చెప్పుకుంటున్నా. నీకెందుకమ్మా? నేను చెప్పుకోవాలి. నీ కుటుంబంలో బాధ నీకు తెలుసు, నీ కుటుంబంలో సమస్య నీకు తెలుసు, నీ ఇంట్లో ఇబ్బంది నీకు తెలుసు. అందుకే దేవునిని నీవు అడుగుతున్నావు. ఈరోజు ఎంతవరకు అడిగారంట? ఆయన తిరిగి చూసేంత వరకు అడుగుతున్నాడంట. ఈరోజు మనము వాడు అలా అడగాలంటే వాడికి ఏముండకూడదు? సిగ్గు ఉండకూడదు. ఇంకేముండకూడదంట? భయం ఉండకూడదు. ఎదుటి వాడికి బెదిరేటువంటి మనస్తత్వం ఉండకూడదు. ఈరోజు ఆ మనస్తత్వం లేక మనం బాగుపడటం లేకపోతున్నాం. ఆ మనస్తత్వం నీలో ఉండాలి. అవసరం నీదే, ఎవరిదో కాదు, అవసరం నీదే. ఆకలైనోడు ఇంటికాడికి వచ్చి ఏమడుగుతున్నామ్మా? అన్నం అడుగుతున్నాడు. సిగ్గైనా లేదు అడుక్కుంటున్నామంటే అని ఎవరైనా అంటామా? వాడి ఆకలి వాడి చేత అరిపిస్తుంది. నీ అవసరం నీ చేత దేవుణ్ణి పిలిచేటట్టు మార్చాలి. నీ అవసరం అలాంటిది, మరి నువ్వు పిలవాలి దేవుణ్ణి. మీరు ఎందుకు పిలవలేకపోతున్నా? నీకు అవసరం లేదేమో. నీ కుటుంబం బాగుపడాలని, నీ భర్త బాగుపడాలని, నీ బిడ్డలు బాగుపడాలని, నీ ఇరుగు పొరుగు వాళ్ళు బాగుపడాలని, నీ ఇంట్లో ఉన్నటువంటి రోగాలు పోవాలని నీకు అవసరం లేదు కనుక నాకెందుకు నేను ప్రశాంతంగా ఉంటున్నా. అందుకే నీ సమస్య తీరటం నాకెందుకు అనుకుంటే ఇప్పుడు ఈడు అడుగుతున్నాడు, కేకలేస్తున్నాడు, రోదన చేస్తున్నాడు, దావీదు కుమారుడా దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణించమంటున్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటున్నాడు? ఊరకుండ్రా, నోరు మూసుకో అంటున్నారు. కానీ వాడు ఏం చేశాడు? మరీ ఎక్కువ అరుస్తున్నాడు. అంటే ఎందుకు? వీళ్ళు నోరు మూసుకోమంటే నేను నోరు మూసుకుంటే నాకేమన్నా సమస్య తీరుద్దా? ఎవరైనా వచ్చి సమస్యను తీర్చే వాళ్ళు ఉన్నారా? ఇంకా 2 రోజుల తర్వాత వాళ్ళే వచ్చి హేళన చేస్తారు. ఇంకా 2 రోజుల తర్వాత వాళ్ళే వచ్చి నవ్వులాటలు ఆడుతారు. ఇంకా 2 రోజుల తర్వాత వాళ్ళే వచ్చి లేనిపుని మాటలు అంటారు. మీరెవరు కూడా నన్ను ఏమి చేయాల్సిన పనిలా, నన్ను దావీదు కుమారుడు కరుణిస్తే చాలని, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా. అప్పుడు ఆ శరణం మీద పాడతారు. ఏం పాడతారు? లోకమంతా నన్ను ఏడిపిస్తుంది, ఎన్నో అంటది, కానీ ఈడు మాత్రం పట్టించుకోలేదు. గేలి చేస్తారు, హేళన చేస్తారు, నిన్ను చూసి నవ్వుతారు, మాత్రం నువ్వు పట్టించుకోవద్దు. ఎందుకంటే నీ సమస్య తీర్చేవాళ్ళు వీళ్ళెవరు కాదు. నీ సమస్య తీర్చేవాడు దేవుడే, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన తప్ప ఎవరు నీ సమస్య తీర్చలేదు. ఆయన నువ్వు అడుగాటప్పుడు ఎవడేమనుకుంటే నీకెందుకయ్యా? నాకు ఒక బాధ ఉంది, ఎవరేమనుకుంటే నాకెందుకు? నా బాధ తీర్చేవాడు నా ప్రభువే. అందుకని ఏమన్నాడు? అడుగుడి ఇవ్వబడును. అడుగు ప్రతి వాడు ఎలా అడగాలంట?
ఏది కూడా సందేహం లేకుండా అడగ, భయంతో సందేహంతో అడగకూడదు. ధైర్యంగా నా దేవుణ్ణి అడగాలంతే. అయ్యా నా ఇంటికి రాయి అంటున్నాడు. ఎవరు? జక్కయ్య. చెట్టు ఎక్కాడు, ఊరు మొత్తం చూసి నవ్వుతున్నాడు. ఎంతమంది నవ్వితే నాకెందుకు, నా ప్రభువు నన్ను చూస్తే చాలనుకున్నాడు. నా ఇంటికి రాయ్యా నువ్వు, నేను తప్పు చేశానయ్యా, పాపినయ్యా అని ఒప్పుకున్నాడు. ఎంతమందిలో ఒప్పుకున్నాడంటే మామూలు విషయమా? ఈరోజు ఒప్పుకునే మనసు మనకుందా? అదే అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. ఎందుకు దాటిపోవద్దు అంటున్నాడంటే, నువ్వు దాటిపోతే నా బ్రతుకు ఇలాగనే ఉంటది. నువ్వు దాటిపోతే నా కుటుంబంలో నా బ్రతుకు ఎప్పుడు ఇంతే. నేను ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. అదే నువ్వు నా దగ్గరికి వస్తే నేను ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, నువ్వే నాకు దారి చూపిస్తావంట. ఇప్పుడు మనుషుల మీద ఆధారపడుతున్నారు, దేవుడి మీద ఆధారపడటంలా. దేవుడి మీద ఆధారపడే వాళ్ళు కరువు అయిపోయారు. ఎవరో ఏదో అంటారని, ఎవరో ఏదో అనుకుంటారని భయపడుతున్నావేమో. నీ సమస్యను లోకంలో ఎవరూ తీర్చలేడు, దేవుడు తప్ప. ఈ ప్రపంచంలో పైన ఆకాశం ఎందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నీటి ఎందు కానీ ఏ మనుషుడు తీర్చలేదు నీ సమస్యను, ఒక దేవుడే తీర్చగలడు. అందుకే ఈ గుడ్డివాడు బతీములు ఆడుకుంటున్నాడు. ఆయన జనాలకు ఇబ్బంది ఉండొచ్చాము, చుట్టుపక్కల వాళ్ళకి ఆ ఇబ్బంది కనిపించొచ్చాము. ఎవరికి ఇబ్బంది అయితే నాకెందుకు? నాకు ఆకలి అయినప్పుడు 1 రూపాయి ఇవ్వమంటే 100 సార్లు కొనికెత్తారు రూపాయి. అంతే కదమ్మా, 100 సార్లు కొనుగుతారు. ఏమంటారు? తీసి 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 ఆ రూపాయి బిల్ల తీసి పని చేసుకోవచ్చుగా, కాళ్ళు చేతులు బాగున్నాయిగా, ఎన్నో తిట్టిస్తారు. మామూలుగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీళ్ళందరి దగ్గర ఈ మాటలు పడటం కంటే ఈ ఒక్కసారి ఆయన కోసం అన్ని పడ్డా కూడా ఇబ్బంది లేదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించమని బిగ్గరగా కేకలేస్తున్నారంట. వాళ్ళు ఎంతైతే అణిచిపెట్టాలనుకున్నారో అది అంతగా పైకి పోతుందంట. ఇప్పుడు ఏం చేద్దాం? ఎంతైతే వాడిని నోరు మూపించాలనుకుంటే వాడు అంత ఎక్కువ కేకలేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు? ఇప్పుడు వెంటనే ఏం జరిగింది చూడండి. అక్కడ గద్దింపురు గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి, ఆమేన్. ఈడి కేకలకు ఎవరు నిలబడ్డాడంట? నిలిచిపోయాడు. పోతున్నోడు ఏమైపోయాడు? ఆగిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకోవచ్చు, ఏందయ్యా ఆగావంటే నన్ను ఎవరు పిలుస్తున్నారు, నాతో ఎవరికో అవసరం ఉంది. ఎంతమంది జనాలుంటే ఎవరు పిలుస్తున్నారంటే అందరూ పిలిచేది వేరు, నా అవసరం ఉండి పిలిచేది వేరు. అర్థమవుతుందక్క? మామూలు పిలిచేది వేరు, నాతో అవసరం ఉన్నప్పుడు పిలిచే మాట వేరు. అక్కడ నన్ను పిలిచేవాడికి నాతో అవసరం ఉంది, నేను వెళ్ళాలని యేసు ప్రభు ఏం చేసినాడు చూడ. అక్కడ యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంట? యేసు ప్రభు నిలిచిపోయాడు. రే వెళ్ళి వాడిని తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు అరవద్దు అన్నోళ్ళే ఇప్పుడు ఎవరి దగ్గర పోయారమ్మా? గుడ్డివాడి దగ్గర పోయి, నిన్ను యేసు ప్రభు పిలుస్తున్నారు రాజా, నిన్నే పిలుస్తున్నారు, మిమ్మల్ని పిలవలేదా? మమ్మల్ని ఎవరిని పిలవలేదు, ఎందుకంటే మేము ఊరక తిరుగుతున్నాం కానీ నీ అంత ధైర్యం మా దగ్గర లేదు. మేము ఊరక పైన షోయింగ్ చేస్తున్నాం కానీ నీకున్నంత తెగింపు మా దగ్గర లేదు. మేము ఊరకొరకు అట్ట టైంతో ఉంటున్నాం కానీ నీలాగా ఎవరేమనుకున్నా నేను మాత్రం అవసరం తీర్చుకోవాలని త్యాగము ఎవరిలో లేదన్నాడు. అందుకే నిన్నే పిలుస్తున్నాడంట. ఎవరిని? నిన్నే పిలుస్తున్నాడు. నువ్వు పిలిచావు గనుక నిన్నే రమ్మంటున్నాడని ఆయన్ను యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి పోయినప్పుడు అక్కడ జరుగుతున్న మాట చూడండి, ప్రార్థన చేస్తాం, చూద్దాం. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. నీకేం కావాలో అడుగయా, నువ్వే పిలిచావు కదా, వచ్చాను, ఇప్పుడు నీకేం కావాలి చెప్పంటే, నాకు బంగారం కావాలి, వజ్ర వైడూర్యాలు, ఆస్తి ఐశ్వర్యం నాకు అవసరం లేదు ప్రభువా. గుడ్డివాడికి ఏం కావాలి? చూపు కావాలి. అది ఇవ్వగలవా అని కాదు, చూపు పొందగోరుచున్నాను. మిగతా వాళ్ళందరూ ఆయన ఏదో ఇస్తారనుకుంటున్నాడు, కానీ ఈడేమడిగాడు? నాకు ఏది అవసరమో అదే. ఇప్పుడు దేవుని దగ్గర నువ్వేమడుగుతున్నావమ్మా? నీ అవసరాన్ని అడగలుగుతున్నావా? అడుగుతున్నావా లేదా?
ఎప్పుడు దాకా అడగాలి? నీ అవసరం తీరేంత వరకు అడగాలి. వీడు ఎప్పుడు దాకా కేకలేశాడు? యేసు ప్రభు ఆగేంత వరకు ఆ కేకలేశాడు. యేసు ప్రభువే రమ్మని పిలిచేంత వరకు కేకలేశాడు. ఈరోజు మనం చేస్తున్నటువంటి పని మనొక్కలంకా చేసేది. దేవుడు ఉన్నాడు మనకు తోడుగా. ఏది జరిగినా దేవా నువ్వు మాత్రం ఉన్నావు, నీ మీద నమ్మకంతోనే నేను జరిగిస్తున్నానని మనం జరిపించాలి. ఇప్పుడు గుడ్డివాడిని ఎలాగైతే జనాలు ఊరకుండమన్నారు, ఇప్పుడు నిన్ను నన్ను కూడా అందరూ వద్దేయి అని అంటారు. అవసరం లేదు అంటారు. ఎందుకు మాకు అంటారు? అన్నంత మాత్రాన ఆగకూడదు. దేవుడి పని ఇంకా గొప్పగా చేయాలి. ఒకప్పుడు నువ్వు ఎక్కడో ఒక మూలన కూర్చున్నావు, ఎవరు నిన్ను పట్టించుకోలేదు, ఏదో ఉన్నట్టున్నావు. ఈరోజు ఆయన పని కొరకు దేవుడి సమస్తమును సమకూరుస్తున్నాడు. నువ్వు అణిచివేయాలనుకుంటే అణుగుద్దా? మీకు అందరికీ తెలుసు కదా, పుట్టగొడుగు ఉంది. పుట్టకొడుకు తెలుసు కదా అందరికి. పుట్టగొడుగు ఉంది. ఆ పుట్టగొడుగును ఆపాలని బండ దాని మీద పెట్టి ఆగుద్దా? ఇటు పక్క నుంచైనా పక్కకు వచ్చేస్తుంది. బండ కింద నుంచి ఉన్నప్పుడు ఇటు పక్క నుంచైనా పక్క. అంటే నువ్వు ఎంత ఆపాలనుకున్నా, అది పెరగాలనుకున్నది ఆగదు. అలాగే దేవుడి పని చెయ్యాలని దేవుడు తలంచుకుంటే ఎవరు ఆపాలనుకున్నది ఆగదు. నీ కుటుంబానికి దేవుడు రక్షణ ఇవ్వాలనుకుంటే, నీ కుటుంబంలో వాళ్ళని మార్చాలనుకుంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగరు. వాళ్ళు మారతారు. మారాలంటే నీలో ఒక రక్షణ భాగ్యము కావాలి. యేసు ప్రభువుని బతిమిలాడే గుణం నీలో ఉండాలి. ఈరోజు ఉందా? అందరికీ చెప్పుకుంటావు సమస్యలు. యేసు ప్రభుతో ఎప్పుడైనా మాట్లాడావా? ఎక్కడున్నాడే మాట్లాడటా అంటే ఆయన ఎక్కడున్నాడంట? ఎక్కడైతే 2-3 నా నామములో కూడుకుంటారో వాడి మధ్యలో నేను. ఇప్పుడు ఎవరున్నారు? మరి నువ్వు ఇప్పుడు అడగగలుగుతున్నావా? ప్రార్థన చేస్తారా? వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతారా? అడగాలి కదా. గుడ్డివాడు నిద్రపోయాడా? అడిగాడమ్మా. అవసరం అదే. ఈ పోగొట్టుకుంటే మళ్ళీ వారం దాకా ఆగాలి. ఆ వారం మధ్యలో ఎన్ని జరగవచ్చు. ఏమంటున్నాడు? నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినం. ఇప్పుడే అడగాలి. వెంటనే వాడిని దగ్గరికి తీసుకురమ్మన్నాడు. వాడి దగ్గరకు వచ్చిన తర్వాత వాడిని అడుగుతున్నాడు, నీకేమి కావాలి? ఇప్పుడు ఉదాహరణకు యేసు ప్రభు మనల్ని అడుగుతున్నాడు వాక్యం ద్వారా, నీకు ఏమి కావాలి? ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఆయనతో ఆలోచించండి. మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయో చెప్పాలంటే ఒకటే రెండా? మనమే కన్ఫ్యూజ్ అయిపోయాం. మనకు ఏది అడగాలి అర్థం కాక మేలకుండా ఉంటున్నాం. ఏది అవసరం అది అడగాలి. అడిగే క్లారిటీ నీకు లేకపోతే, మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళారా? షాపింగ్కి వెళ్ళారు కదా. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమనుకుంటారు మీరు? ఇంటికాడ నేను ఒక చీర తీసుకోవాలని వెళ్ళిపోతారు షాపింగ్, అంతే కదమ్మా. చీర తీసుకోవాలని వెళ్తారు. ఆ కుట్లో పోయిన తర్వాత ఏ చీర కావాలంటే ఇన్నిటి మధ్యలో నాకు అర్థం కావట్లేదు అంట. ఇన్నిటి మధ్యలో ఏది నాకు ఏదో నీ బుద్ధి పుట్టింది ఇచ్చిమంటావు, అంతేనా? నీ బుద్ధి పుట్టింది ఏమంటావు. ఇప్పుడు వాడికి నచ్చింది అడిగితే ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత నీకు నచ్చుద్దా? నచ్చనప్పుడు మరి నువ్వే పోయావుగా. నువ్వే కదా పోయింది, వేరే వాళ్ళు కదగా. నువ్వే పోయా, నువ్వే అడిగా. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు నచ్చలా అంటే నీకేం లేదు, ఒక క్లారిటీ లేదు. ఈ రోజు మనకు కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ మీకు ఏది కావాలో క్లారిటీ లేదు. అందుకే యేసు ప్రభు మీకు ఇచ్చేయి మీకు నచ్చటంలా. మీకు ఇస్తాడా? ఇలేదనట. ఇచ్చే మీకు నచ్చటం. మరి మీకు ఏది కావాలో మీకు క్లారిటీ ఉండాలిగా. ఒక క్లారిటీ ఉండాలి నీకు. ఎలా ఉన్నాము? సాపుడు దేశపై కూర్చోబెడితే ఈ చీర బాగుంది, అది బాగుంది, అది బాగుంది, అన్ని బాగున్నాయి. అబ్బా ఏది నాకు కుదరట్లేదు, ఏదో నీ బుద్ధి పుట్టింది ఇచ్చిపోమంటాడు. వాడి దేశకు వచ్చేదిగా ఒక 500 రూపాయలు పో తీసుకోమంటాడు. అది తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత చూసుకొని ఏం తెట్టాడు తెచ్చాడంటే నువ్వు తెచ్చుకున్నావా లేకపోతే వేరే వాళ్ళు తెచ్చారక్క? నువ్వే పోయి తెచ్చుకున్నావు. ఇప్పుడు నువ్వే అడుగుతున్నావు. దేవుడి దగ్గరకు వచ్చావు, ఇప్పుడు కూర్చొని కళ్ళు మూసుకున్నావు. కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద కూర్చుంటే సమస్యలు ఒకటా రెండవి? ఏ సమస్య తీర్చాలో అర్థం కాలే దేవుడికి కూడా. మీకు అర్థం కాలేదు. అడిగితే ఏదో ఒకటి నీ బుద్ధి పుట్టింది చెయ్యి అన్నాడు. ఆయన ఏదో ఒకటి చేస్తే ఎందుకు తృప్తి పడట్లా? నువ్వు ఏదో ఒకటి చేయొచ్చు. నువ్వేమనుకుంటావు? నా బిడ్డలు మారితే బాగుండు, నా భర్త మారితే బాగుండు, నా భార్య మారితే బాగుండు, నా ఇరుగు పొరుగు వాళ్ళు మారితే బాగుండు, ఈ గ్రామం మారితే బాగుండు. ఇన్ని ఉన్నాయా నీ కోరికలు? మామూలుగా ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చావు, మోకాళ్ళ మీద కూర్చున్నావు. అడగమంటే ప్రభువా
నాకు మంచి ఆరోగ్యం ఇయ్యా, అదే చాలు అన్నావు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, మిగతా ఎన్ని అటపోని. నువ్వు అనుకున్నది ఒకటి, ఇక్కడ అడిగేది ఒకటి. అనుకున్నది ఇక్కడ అడగలేకపోతున్నావంటే అర్థం ఏమిటి తెలుసా? నీకు ఏది కావాలో క్లారిటీ లేదు. ఇప్పుడు ఇది క్లారిటీ ఉంది. నీకేం కావాలనగానే అయ్యా నాకు చూపు దయచేయము అన్నాడు. ఈరోజు మీకు క్లారిటీ ఉంది అడిగేది. ఆ గుడ్డివాడికి అవసరం తెలుసు, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి. ఇప్పుడు మీరు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసారు అనుకోండి, ఎన్ని అడుగుతారు తెలుసా? మామూలు ప్రధానమైన ఒకటి ఉంటుంది, ఏంటి తెలుసా? నేను మారినాను, నా కుటుంబం కూడా మారితే బాగుండదు ఉంటుంది. అది మీ ప్రధానమైనది. కానీ కూర్చొని అడిగేది ఏంటిది? ఏమడుగుతారు అక్క? మా ఇంట్లో మనిషి దూర ప్రాంతం పనికి వెళ్ళాడు, ఏ ప్రమాదం జరగకుండా చూడయ్యా. పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలయ్యా, మంచి భార్యలు కావాలయ్యా, తగిన సమయంలో పెళ్లిళ్ళు కావాలయ్యా. ఇంకా నాకేం అవసరం లా, వాడికొక ఇల్లు, ఈడికొక ఇల్లు, వాళ్ళకొక ఇల్లు, వీళ్ళకొకటి. నిన్ను అడుగుతున్నారా? అంటే ఏ క్లారిటీ ఉంది నీలో? చివరికి వచ్చిన దగ్గర ఏదో ఒకటి ప్రభా నీ బుద్ధి పుట్టింది చేయమంటే నీ ఇంట్లో ఒక మేలైనా చేయలేదు ఇన్ని రోజులు. ఒక మేలైన కాలేదా? ఆ మేలు చేశాడు, ఆ మేలే ఆయన ఇచ్చినంతే. నువ్వేమంటున్నావు? మళ్ళా ఇంకా కొరవ ఉంది. ఎందుకు కొరవ ఉన్నాయి? నీకు ఏది కావాలో నువ్వు అడగటం ముందు తెలుసుకోవాలి. నీ క్లారిటీ కావాలి. నీ అప్పు ఎంత ఉంది, నీకు ఎంత అవసరం, నీకు క్లారిటీ ఉండాలి. అడిగిపోయి నీ బుద్ధి పుట్టినంత ఏమంటే వాళ్ళకి 500 ఎత్తి తెచ్చుకుంటారా? 500 తీసుకొచ్చుకున్న తర్వాత సరిపోలేదంటే అడిగేటువంటి క్లారిటీ నీలో ఉండాలి. కాబట్టి సమయం ముందు దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నాడు. ఇప్పుడు వెంటనే ఏమంటున్నాడు? నీకు ఏమి కావాలి అయ్యా? నాకు చూపు. ఇప్పుడు ఏమన్నాడు? వెంటనే మార్చదండి, చాలా చక్కగా ఉంది. యేసు చూపు పొందుము ఏమంటున్నాడమ్మా? యేసు ఏమన్నాడు? చూపు పొందుము. నువ్వు అడిగావు, నేను ఇస్తున్నాను. ఎందుకు పొందమంటున్నాడంటే నీ విశ్వాసమే నిన్ను. ఆమె ఏందంటే ఆయన స్వస్థపరిచింది అంటే యేసు ప్రభు కదా స్వస్థపరిచింది. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ స్వస్థపరిచింది యేసు ప్రభువా లేకపోతే కాదా? మరి ఏమంటున్నాడు ఆయన? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. బాగా అర్థం చేసుకొని లోతులోకి వెళితే ఇప్పుడు మనకు కార్యం జరగబోవటానికి కారణం ఏం తెలుసా? మనలో విశ్వాసం లేదు. మనలో విశ్వాసము లేదు. ఎందుకు లేదంటే మన విశ్వాసము మనల్ని స్వస్థపరచటం లేదు. ఈ గుడ్డివాడితో అదే చెప్పాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. కాబట్టి ఏమంటున్నాడమ్మా? బాగా ఆలోచించండి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది కాబట్టి ఏం మాట్లాడుతున్నాడు చూడండి, అక్కడ మాట్లాడు. వెంటనే వాడు స్వస్థత పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించను. వెంటనే వెంటనే ఏం పొందాడంట? చూపు పొందాడు. వెంటనే వెంటనే జరిగింది చూపు పొందటము. ఇప్పుడు వెంటనే దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించను. ఎప్పుడైతే వీడు వెంబడించాడో అక్కడున్న ప్రజలందరూ కూడా అది చూసి దేవునికి స్తోత్రము చేసిరి. నీకు కార్యము జరగాలంటే నీలో విశ్వాసం ఉండాలి. ఈరోజు ఆ విశ్వాసం మీలో ఉందా? ఒక తపన, ఒక ఆశ, ఒక ఆలోచన. ఇప్పుడు వీడు చూశాడు, ఈ దారిలో యేసు ప్రభువు పోతున్నాడు కానీ వాడికి అంత ఆశ ఉంది. ఈరోజు దేవుని సువార్త మన ప్రాంతంలో ప్రార్థన జరుగుతుందంటే నీలో ఎంత అలర్ట్ ఉన్నావు ఈరోజు చెప్పండి. నిర్లక్ష్యం ఉందా? అలర్ట్ ఉన్నామా? ఆశ ఉందా? ఆసక్తి ఉందా? అంత దూరం నుంచి 25 కిలోమీటర్ల దూరం నుంచి మేము రావాల్సిన అవసరం కంటే ఎక్కువగా మీలో ఉండాలా తపన. ఏ గుడ్డి వాళ్ళు ఉన్న తపన వాడిని ఏం చేసింది? బాగు చేసింది. ఇప్పుడు మీకు నాకు మనందరికి చెప్తున్నాడు దేవుడు, మన విశ్వాసమే మనల్ని. ఎప్పుడైతే మనకేం లేదు మరి ఇప్పుడు ఉందని మనం అనుకుంటే అట్లా. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండనెత్తి సముద్రంలో పడమంటే పడుద్దంట. మరి ఎందుకు మనకేం జరగట్లేదు? విశ్వాసం లేదు.
ఎంతది ఎంత ఉంటుంది అక్కడ టాబ్లెట్, తెలుసు మీ అందరికి ఎంత ఉంటుంది టాబ్లెట్. దాని మీద ఉన్నంత నమ్మకం యేసుప్రభు మీద లేదు. మనం టాబ్లెట్ మీద ఉన్నంత నమ్మకం యేసుప్రభు మీద ఉందా? మోకాళ్ళ మీద కూర్చొని కరెక్ట్గా బాగలేదని కానీ మోకాళ్ళ మీద కూర్చొని ఎంతమంది ప్రార్థన చేసేవాళ్ళు మనం ఆలోచించండి. చర్చిలో మోకాళ్ళ మీద కూర్చోమంటేనే మామూలు కూర్చుంటారు అందరు. మోకాళ్ళ మీద కూర్చుంటారా? అరగంట తోటి మోకాళ్ళ మీద కూర్చుండే వాళ్ళు ఎవరు మామూలు కూర్చుండే వాళ్ళే. ఇంక నీకు విశ్వాసం ఆడుతుంది నాకు అర్థం కాలే. ఈరోజు నిజంగా ప్రసాద్ కానీ శ్రేణి కానీ మేము ఊరికి కొడక మా మీద మాకు నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకంతోనే ఒక పని చేశా. అది దేవుడి మీద నమ్మకంతో కాబట్టి వచ్చింది. అదే నమ్మకం లేకపోతే వస్తుందా? మాకెందుకులే అనుకుంటే అటు కుదురుద్ది. ఇప్పుడు నీకు ఒక నమ్మకం ఉండాలి. ఏందా నమ్మకం? ఇప్పుడు నీకు బాగలేనప్పుడు నువ్వు ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నావు రోజుకి చెప్పు? ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నారమ్మా? మీ ఇంట్లో సమస్య ఉంది, రోజుకి ఎన్ని గంటలు మీరు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి ఒక్కొక్కళ్ళు? చేస్తున్నామయ్యా. మరి చేస్తే కార్యం ఎందుకు జరగటం లేదు? మొక్కుబడిగా చేయాల్సింది నమ్మకంతో చేయాలి. కార్యాలు జరుగుతున్నాయి, మీ కుటుంబాల్లో మేలు జరుగుతున్నాయి, కానీ నీకు ఏది కావాలో నీకు ఇంకా తెలియదు. ఇప్పుడు తెలుసుకో, క్లారిటీ రావాలి. ఈ గుడ్డివాడికి చూపు కావాలి, నాకు చూపు దయచేయమన్నాడు. వెంటనే యేసు ప్రభువారు వాడితో ఏమన్నారు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనన్నాడు. ఈరోజు మనలో ఉన్న విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. అంటే మనలో విశ్వాసము లేదేమో. ఒకసారి ఆలోచించండి. తక్కువ ఉందేమో, ఉన్నది కానీ తక్కువ ఉందేమో. దాని తగినంత ఉంటేనే మనం స్వస్థపరుస్తుంది. తగినంత అంటారు కదా. ఇవాళ కేజీ రాయి పెట్టామనుకోండి, ఇటు పక్క కొడక ఆ కూరగాయలు ఎన్ని వేయాలి? కేజీ వేయాలి. అర కేజీ వేస్తే ఈ రాయి లేతదమ్మా? ఈ రాయి కింద అంటే మన విశ్వాసం తక్కువ ఉంది, మన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు విశ్వాసం ఎక్కువ అయితే మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. మరి విశ్వాసం అంతగా పెరగాలంటానికి శిష్యులు ఏమన్నారు తెలుసా? అయ్యా మా విశ్వాసమును వృద్ధిపరచుము అన్నారు. ఇప్పుడు నీలో విశ్వాసం ఎందుకు వృద్ధి కావటం లేదు? రోజు రోజుకి దిగజారిపోతున్నారుగా. వరకు కూర్చోడానికి టైం పాస్ చేస్తారు కానీ ప్రార్థన చేయడానికి కుదురుతారమ్మా? మరి నీ సమస్యలు ఎట్లా తీరుతాయి? చేతి ఎవరైనా ఏమైనా అనుకుంటారు? ఎవరు అనుకుంటారు? వీడు మాట్లాడుతుంటే ఎవరైనా అనుకున్నాడా? ఎవరేమనుకున్నా పర్లేదు, నా అవసరం తీరాలి. ఈరోజు నీ అవసరం తీరాలంటే నీకు ఇది అవకాశం దేవుడిచ్చాడు. ప్రార్థన చేయండి, అడగండి, ఏమి ఇబ్బంది లేదు. ఆయన ఏమన్నాడు? నువ్వు అడిగితే నీకు చేస్తానన్నాడు. అంతే కదా. మీకు పోయిన వారం చెప్పాను అనుకుంటా, ఒక ఉపమానం చెప్పాను. ఏంటిది? ఒక స్నేహితుడి ఇంటికి నైట్ పూట ఒక బంధువు వచ్చినమ్మటే నైట్ పూట రాగానే వెంటనే ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టగానే లోపల అంటున్నాడు, అయ్యా నా పిల్లలు నేను పడుకున్నాము, నువ్వు అడిగేటువంటి రొట్టె ఉన్నది కానీ నేను లేచి ఇవ్వలేను అన్నాడు. అయితే వీడు ఎప్పుడు దాకా బయట ఉన్నాడు? ఇచ్చేంతవరకు తలుపు కొట్టాడు, ఇచ్చేసాడు, పడిపోయాడు. అలాగనే దేవుడు మనకు కూడా ఏమి నేర్పిస్తున్నాడంటే, మీలో విశ్వాసం ఉంది కానీ లేదనట్లేదు, ఉండబట్టి అదాకా ప్రార్థనకు వచ్చారు. కానీ అదేం కావాలి? దినదినము వృద్ధి కావాలి. ఈ చెట్టు కూడా కొందమ్మా. ఇప్పుడు ఈ చెట్టు కింద మంచం వేసుకుంటాం మీరు, ఎందుకని? ఇంకా చిన్నది. కానీ మంచం వేసుకునేంత చెట్టు కావాలంటే ఎన్ని రోజులు పట్టుద్ది? కొన్ని రోజులు పట్టుద్ది. కానీ అది దినదినం ఏం కావాలి? మంచం వేసుకున్న చెట్టు కావాలంటే దినదినం అది పెరగాలి. పెరగకుండా అలాగుంటే ఉపయోగం ఏముంది? పెరగకుండా ఉంటే ఎన్ని రోజులు ఉంచుకుంటాం మీ చెట్లు? మీ ఇంట్లో కూడా ఆ చెట్టును ఎందుకు ఈ చెట్టు వేస్తే నరికేసి మా చెట్టును ఆడుకుంటాను. కాబట్టి దేవుడు కూడా మనల్ని కొన్ని రోజులు చూస్తాడు. మన విశ్వాసం పెరగకపోతే మనల్నే నెట్టేస్తాడు బయటికి. నీ విశ్వాసం పెరగాలి. ఈరోజు నీకు నేర్పించేది అది ఒకటే. నీ సమస్యకు మించి నీ దగ్గర ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అప్పుడు నీ సమస్యలన్నీ కూడా ఏమైపోతాయి? ఒక్క దెబ్బతో తీరిపోతాయి. ఒక్క టైంలో తీరిపోతాయి. నిజంగా అందరికి చెప్తున్నాను ఒక చిన్న విషయం. అంటే ఎందుకు చెప్తానంటే, నేను గొప్పని కాదు కానీ ఒక్కరోజు మీ అందరికి చెప్పాము, రేపు వారం మనకు ఆటో కావాలని. మరుసటి రోజులో తెచ్చాం. మరుసటి రోజు ఒకే రోజు చెప్పాను, రెండో రోజు తీసుకొచ్చాను. ఏందయ్యా ధైర్యం అంటే, నా ధైర్యం కాదు అది, దేవుడు మనకు అది చెప్పాడు. నువ్వు చేయగలవని నమ్మకం. ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా భయం లేదు. నేను అనుకున్నా నిజంగా తీసుకురాగలనా లేననుకున్నా, కానీ రాలా. ముందు మనం ఒక అడుగు వేస్తే ఆయన మన వైపు 10 అడుగులు వేస్తాం. ముందు మనం ఒక అడుగు వేయాలి. ఆ ఒక్క అడుగు వేయటానికే మనం అల్ల కావటం. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్తున్నాను, మొదటి అడుగు నువ్వు వెయ్యాలి.
అప్పుడు దేవుడు నిన్ను తన చేతిలో ఎత్తుకొని నడిపిస్తాడు. ఇంక నువ్వు నడవాల్సిన పనిలే. ఏదైనా కానీ, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎలాంటిదైనా దేవునికి అసాధ్యమైంది ఏది? దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలరు. కాబట్టి ఈ సమయంలో మీ అందరికి చెప్పిన మాట ఒక చిన్నది ఏంటంటే, మీ విశ్వాసముని మీరు ఏం చేసుకోవాలి? పెంచుకోవాలి. ఎలా పెరుగుద్ది అంటే, ఎలా పెరుగుద్దమ్మా చెప్పండి? ఆ చెట్టు ఎలా పెరుగుద్ది? రోజు దాన్ని పట్టించుకుంటే పెరుగుద్ది. అదే పట్టించుకోకపోతే, అలాగనే మన విశ్వాసం కూడా ఎలా పెరుగుద్ది? రోజు దేవునితో టైం స్పెండ్ చేస్తే పెరుగుద్ది. అదే దేవునితో టైం స్పెండ్ చేయకపోతే, ఎప్పుడైనా మీరు ఎవరితోనైనా రోజు మాట్లాడతారు అనుకోండి, ఒక రోజు మాట్లాడకపోతే మీకు ఏమనిపిస్తుంది? ఏంది ఆమె రాలేదు, నేను పోయి మాట్లాడొద్దామని. రోజు మాట్లాడతాడు, అదే మాట్లాడకపోతే. అలాగని మీరు దేవునితో రోజు మాట్లాడుతుంటే మీకు ఒక రోజు ఓరకుండా కూడా నిద్ర రాదు, మాట్లాడాలి ఆయనతో అని. అదే మాట్లాడకపోతే ఏం ప్రార్థన చేసుకుందామని అనుకుంటారు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పింది, గుడ్డివాడు ఎలాగైతే ఎవరు ఏమనుకున్నా కూడా నా అవసరం తీరాలని దావీదు కుమారుడని కేకలు వేసి ఆ స్వస్థత పొందాడు. ఈరోజు నీకు నాకు మనందరికీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీ విశ్వాసం కూడా మనల్ని బాగు చెయ్యాలి. నా విశ్వాసం నన్ను స్వస్థపరచాలి, నీ విశ్వాసం నీ అవసరాన్ని తీర్చాలి, నీ విశ్వాసం నిన్ను బాగు చేయాలి. అప్పుడు నువ్వు గొప్పగా అభివృద్ధిలోనికి వస్తా. కాబట్టి దినమందు మనందరం కూడా ఇంకా విశ్వాసములో బలహీనమైతే విశ్వాసములో వృద్ధి తెచ్చుకుందాం. ఈ కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరము తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం.